అలాగే గవర్నమెంట్ టీచర్స్ అప్పటికే పోలింగ్ కూడా అయిపోయింది, నిన్న టీచర్లు అందరూ కూడా వేసిర్రు. సో దయచేసి వీళ్ళందరూ కూడా సో సగం మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడ మళ్ళీ ప్రభుత్వం వాడితే వీళ్ళు పెట్టినటువంటి శతకాలు, వీళ్ళు చేసినటువంటి స్కాములు బయటకు వస్తాయని చెప్పి చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు భయపడుతున్నారట. కానీ ప్రజలు మాత్రం భయపడద్దు. మార్పు కావాలది బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా, మీ ఇష్టం. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒకే ప్రభుత్వం రాజ్యం వెళ్తే ఇక అంతే సంగతులు. మార్పు అనేది ఖచ్చితంగా రావాలి, అది మీ తీర్పు అయి ఉండాలి అని మరొక్కసారి నేను చెప్తా ఉన్నా. ఆచి తూచి అడిగేయండి. యాజ్ ఆఫ్ నౌ నిన్నటి వరకు కూడా సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ కనెక్ట్ అయిందా? సార్ నిన్నటి వరకు సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక సంస్థ చేసినటువంటి, ఒక కీలక సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్లో 69 సీట్లు కాంగ్రెస్ చూపిస్తే 10 సీట్లు బీఆర్ఎస్ చూపిస్తున్నాయి అండ్ 7 సీట్లు ఎంఐఎం చూపిస్తున్నాయి. మిగిలిన 27 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 27 సీట్లు మాత్రం ఇంకా కన్ఫామ్ కాలే. అంటే వాళ్ళు ఇండిపెండెంట్లా, లేకపోతే బీజేపీకి గుద్దుతారా, లేకపోతే కాంగ్రెస్కి గుద్దుతారా, లేకపోతే బీఆర్ఎస్కి గుద్దుతారా అని చెప్పి తేల్చి చెప్పలేనటువంటి 27 నియోజకవర్గాలు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ ఈ 27లో కాంగ్రెస్కే పడచ్చు, బీజేపీకే పడచ్చు, ఇండిపెండెన్సే పడచ్చు, బీఆర్ఎస్ వాళ్ళే గెలవచ్చు. బట్ మిగతా నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ని నియోజకవర్గాల్లో 10 సీట్లు బీఆర్ఎస్కు చూపిస్తుంది అండ్ 69 సీట్లు కాంగ్రెస్కి చూపిస్తుంది అండ్ అలాగే 5 నుండి 8 సీట్లు బీజేపీకి చూపిస్తూ ఉంది. సో ఇది వాస్తవం. సో డెఫినెట్గా ఆ సర్వే రిపోర్ట్ కూడా మేము మీ ముందు ఉంచుతాం కాసేపట్లో. సో నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి, దీనివల్ల మాకు ఒరిగేది ఏమి ఉండదు. మేము ఫ్రంట్ లైన్లోకి వచ్చి ఇబ్బందులు పడ్డం తప్ప అంతకు మించి ఏముండదు. దయచేసి ఎవరెవరికైతే రైతు రుణమాఫీ వేస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లలో పైసలు పడుతున్నాయో గదంతా కూడా పైసలు పడతాయి ఖచ్చితంగా. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు మళ్ళా గిట్ల నమ్మి ఓట్లేస్తే మీ గుండెల్లో తూట్లే మిగులుతాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొక్కసారి నేను మీ అందరు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అండ్ అదే రకంగా ఈ ప్రజలందరూ కూడా దయచేసి ఓటుకు నోటు తీసుకోకండి, పైసలు తీసుకోకుండా ఓటేయండి. ఎప్పుడైతే మనం పైసలు తీసుకొని ఓట్లేస్తామో అదే పైసలు సంపాదించుకోనికి రాజకీయ నాయకులు అందరూ కూడా దందాలు చేస్తూ ఉన్నారు. మీరు డబ్బు వద్దు అని అన్నప్పుడు ఖచ్చితంగా గల్లా పట్టుకొని క్వశ్చన్ చేసేటువంటి అథారిటీ అనేది సో ఖచ్చితంగా మీకు ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి నేను చెప్తా ఉన్నా. దయచేసి మీ చెల్లెని అనుకుంటారా ఏమనుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు కోసం తప్పకుండా నిరుద్యోగుల కోసం ఆలోచించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాలు కొనసాగిస్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాలు తీసే అథారిటీ ఎవరికి లేదు. ముసలోళ్ళకి రావాల్సిన పెన్షన్ ముసలోళ్ళకి వస్తూనే ఉంటుంది. అండ్ అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్లు, ఆరోగ్యశ్రీలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. కానీ నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 30వ స్థానానికి తెలంగాణలో విద్యా వ్యవస్థ అనేది పడిపోయిందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకురా దేవుడా ఇన్నేళ్ళు కష్టపడి అప్పో సొప్పో చేసి ఫీజులు కట్టి అప్పుల పాలైతే మరి ఇంత చదివి ఏం లాభం రా నాయన? ఒక ఎంఎస్సీ చదివినోడు, ఒక ఎంబీఏ చదివినోడు ఖాళీగా రోడ్ల మీద తిరుగుకుంటూ గప్పాలు కొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది భగవంతుడా? ఒకప్పుడు మంచిగా చదువుకున్నారు ఆయన, మంచిగా చదువుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, లేకపోతే మాలాగా కూలో నాలో చేసుకునేటోడివి అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు, మన ముసలవారు వీళ్ళందరూ కూడా చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమిటికి రా చదువు, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, హ్యాపీగా పొలం పనులు చేసుకోదా, నాకు చేదోడు వాదోడుగా ఉండుదా, వ్యవసాయం చేసుకోదా అని చెప్పి మనందరినీ కూడా వాళ్ళు ప్రేరేపించేటువంటి దుస్థితికి మన తెలంగాణ దిగజారింది అన్న ఆశ్చర్యపోకర్లేదు. ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా మరొకసారి మీ అందరికి కూడా. అండ్ ఎస్, ఎకాడమిక్ రీసెర్చ్ గ్రూప్ గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ నాట్ టు బీ స్టోర్డ్ ఇన్ అన్సెక్యూర్డ్ అన్అఫిషియల్ డివైజెస్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023. సో ఇది ఎప్పటి నుంచి అండి సర్వే? ఇది నవంబర్ 15 నుంచి 24వ తారీఖు వరకు. సో రిపోర్టెడ్ ఎట్ 6:52. ఓకే, 25th వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ అంటే 25వ తారీఖు నిన్న వచ్చినటువంటి సర్వే రిపోర్ట్. నిన్న 7 గంటలకు 6:30 గంటలకు వచ్చినటువంటి సర్వే రిపోర్టు. అంటే నిన్నటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ నియోజకవర్గాలు ఎన్ని సీట్లు రాబోతున్నాయి,
అనేది ఒక గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సర్వే ఇది చేయించడం జరిగింది. సో దీంట్లో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. సో చూడండి, డిస్ట్రిక్ట్ టోటల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అదర్స్ క్లోజ్ కంటెస్ట్. ఇక్కడ చూడండి, ఆదిలాబాద్లో మొత్తం 10 సీట్లు ఉంటే, ఇగో ఆదిలాబాద్ జిల్లా చూస్తున్నాం మనము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టోటల్గా 10 సీట్లు మనం కనపడతా ఉన్నాయి ఇక్కడ. సో 10 సీట్లలో కాంగ్రెస్ కైవసం చేసుకోబోయేది 5 సీట్లు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సీట్లు గెలవబోతున్నారట, బీఆర్ఎస్ నుంచి 1 సీటు గెలవబోతున్నారట, బీజేపీ నుండి 1 సీటు గెలవబోతున్నారట. ఇంకా 3 సీట్లు ఏవైతే ఉన్నాయో, క్లోజ్ కంటెస్ట్ 3 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఈ మిగతా 3 స్థానాలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో అందుకే క్లోజ్ కంటెస్ట్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఈ 3 నియోజకవర్గాల్లో అక్కడ కాంగ్రెసే రావచ్చు, బీజేపీ రావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ఏ రావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ ఆస్పిరెంట్సే రావచ్చు. సో ఇటువంటి పరిస్థితిలో ఇది ఉంది. అండ్ అదే రకంగా నెక్స్ట్ ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ చూసినట్టయితే, నిజామాబాద్లో మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. సో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుచుకోబోయేది 6 సీట్లు అని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. అండ్ బీఆర్ఎస్ గెలిచేది 1 సీట్ అని చెప్తా ఉంది. సో బీజేపీ గెలిచేది ఇక్కడ ఏం లేదు అని ఇక్కడ చెప్తా ఉంది నిజామాబాద్లో. సో మిగతా 3 క్లోజ్ కంటెస్ట్. అయితే ఇక్కడ మరి ఏమైనా చేంజ్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో బీజేపీ గ్రాఫ్ అనేది రిపీటెడ్గా ఈ రీసెంట్ టైమ్స్లో, అంటే నేను మొన్న ఆర్మూర్లో ఉండొచ్చా, సో గత వారం రోజుల క్రితము కాంగ్రెస్ ఉండే, బట్ ఈ 2-3 డేస్ నుంచి ఆర్మూర్లో మాత్రం బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగిందనమాట. సో మరి ఇక్కడ ఇదేమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో మేబీ అని నేను అనుకుంటున్నా. సో మొత్తానికైతే క్లోజ్ కంటెస్ట్ 3 నియోజకవర్గాలు చెప్పలేము. అంటే ఈ 3 ఇట్లా మీకు బీజేపీ రావచ్చు, కాంగ్రెసే రావచ్చు, బీఆర్ఎస్ఏ రావచ్చు, ఇండిపెండెన్సే రావచ్చు. ఈ 3 సీట్లు నిజామాబాద్లో పక్కన పెడితే మిగతా 7 సీట్లలో పక్కాగా 6 సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయని వచ్చింది రిజల్టు, ఒకటి బీఆర్ఎస్కి రాబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. అండ్ అదే రకంగా కరీంనగర్లో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 12 నియోజకవర్గాల్లో 7 కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. అండ్ బీఆర్ఎస్ ఏమో 1 సీటు, బీజేపీ ఏమో 3 సీట్లు మరి కరీంనగర్ జిల్లాలో రాబోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ క్లోజ్ కంటెస్ట్ ఏమో 1 సీట్. అంటే ఈ ఒక్క సీటు బీజేపీ రావచ్చు, ఎక్కడ ఎప్పుడు అనేది కనుక్కోండి. సో బీజేపీ రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. క్లోజ్ కంటెస్ట్ సో 1, అంటే ఈ 1 సీటు ఎవరైనా ఏ పార్టీ అయినా రావచ్చు అని మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ అలాగే ఉమ్మడి మెదక్లో చూసుకున్నట్టయితే 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. సో ఈ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 5 సీట్లు కైవసం, అంటే ఫిక్స్డ్గా పక్కాగా గెలిచేవి 5 సీట్లు అని మాత్రం ఇక్కడ చెప్తా ఉన్నారు. అండ్ అదే రకంగా బీఆర్ఎస్కి మాత్రం 3 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు, బీజేపీకి 1 సీటు వస్తుందని చెప్తా ఉన్నారు. అండ్ క్లోజ్ కంటెస్ట్ 1 సీట్. అంటే ఈ 1 సీటులో బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ఏ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఇండిపెండెంట్ ఆస్పిరెంట్ రావచ్చు అని చెప్తా ఉన్నారు. అండ్ రంగారెడ్డిలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, అతిపెద్ద నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 14 నియోజకవర్గాల్లో 9 సీట్లు ఏకంగా, వింటున్నారు కదా, 9 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. అండ్ అలాగే బీఆర్ఎస్ మాత్రం 1 గెలుచుకుంటుందని చెప్తా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1 సీటు మాత్రమే చెప్తా ఉన్నది. అంటే చేవెళ్ళ, నాకు తెలిసైతే చేవెళ్ళ బీఆర్ఎస్ రాదు, అలాగే మన వికారాబాద్ రాదు, తాండూరు రాదు, పరిగి రాదు, కొడంగల్. సో కొడంగల్ కూడా చెప్పలేని పరిస్థితి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మహేశ్వరం కూడా జర 50-50 ఉంది. సో ఇట్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చెప్పుకుంటూ పోతే ఈ పరిస్థితి ఉందన్నమాట. సో బీఆర్ఎస్కు 14, రంగారెడ్డిలో 14 నియోజకవర్గాలు ఉంటాయి. 14 నియోజకవర్గాల 9 సీట్లు కాంగ్రెస్ చూపిస్తుంది, కేవలం 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ కన్ఫర్మ్ అయింది సర్వే రిపోర్ట్లో. అండ్ బీజేపీ డౌట్ఫుల్గా ఉంది, ఏం చూపించలేదు ఇక్కడ రంగారెడ్డిలో. అండ్ అదే రకంగా క్లోజ్ కంటెస్ట్ అనేది 4 సీట్లు. రంగారెడ్డిలో 4 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 సీట్లు బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఇండిపెండెంట్ ఆస్పిరెన్సే గెలవచ్చు. సో ఈ 4 కూడా డైలామాలో ఉన్నాయి అనమాట. అండ్ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ కూడా సరి సమానంగా
14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 14 నియోజకవర్గాల్లో రౌండ్ ఫిగర్ 10 నియోజకవర్గాలు ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుందని చెప్పి సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఈ యొక్క సర్వే కాదు, చాలా సర్వేలు కూడా చూసినాం. దాంట్లో అన్నిట్లో కూడా 10 సీట్లు అని చెప్పారు. అండ్ అలాగే నేను కూడా గ్రౌండ్లో తిరగడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు పోయి వచ్చిన నేను. సో ఉమ్మడి పాలమూరు జిల్లాకి పోతే అక్కడ చాలా మంది కూడా గదే చెప్తా ఉన్నారు, ప్రజలు, పబ్లిక్. ఓకే, మహబూబ్ నగర్ 14 ఉంటే 14లో 10 కాంగ్రెస్ సీట్లే కైవసం చేసుకోబోతుంది. సో బీఆర్ఎస్కి ఏమో 1 సీట్ అని చెప్పి యాజ్ ఆఫ్ నో కన్ఫర్మ్ అయింది. మిగతా 3 సీట్లు మాత్రం డైలామా, అంటే వస్తుందో రాదో అన్న డైలామా. ఏ పార్టీ వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి. అండ్ అదే రకంగా నల్గొండ. సో నల్గొండ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నల్గొండ ఉండింది. సో ఇప్పుడు ఈ నల్గొండలో టోటల్ 12 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 12 నియోజకవర్గాల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఫిక్స్డ్ అనమాట. అంటే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది, నో డౌట్ అన్నట్టుగా. సో 12 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ రాబోతుంది. అండ్ బీఆర్ఎస్కి అయితే 1 సీటు కూడా ఇక్కడ చూపిలే, కన్ఫర్మ్ కాలే. బీజేపీకి కూడా కన్ఫర్మ్ కాలే. అండ్ క్లోజ్ కంటెస్టెంట్లో నల్గొండ జిల్లా మిగతా 2 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 సీట్లలో బీఆర్ఎస్ఏ రావచ్చు, బీజేపీ రావచ్చు, కాంగ్రెసే రావచ్చు, ఇండిపెండెంట్ ఆస్పిరెంట్సే రావచ్చు. సో అందుకని ఇక్కడ ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల్లో ఒకటి సూర్యాపేట నుంచి బీఎస్పీ పార్టీ నుంచి వట్టే జానయ్య యాదవ్ నించున్నాడు. సో వట్టే జానయ్య యాదవ్ గెలుస్తాడా, లేకపోతే ఎవరు మన కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడా? సో ఇటు మొత్తం కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎందుకంటే దామోదర్ రెడ్డి, సో మనకు తెలుసు టైగర్ రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయనకు ఉన్నటువంటి అనుచరులు, ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలం ఏ నాయకుడు కూడా లేరు ఒక నల్గొండ సూర్యాపేటలో. సో ఆయన ఒకప్పుడు కూడా ఒక ఊపినటువంటి వ్యక్తి. మరి అటువంటి పర్సన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అందుకనే ఈ నియోజకవర్గం కూడా మరి ఏం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. అండ్ ఇక పోతే అందరి చూపు ఖమ్మం వైపు. ఎస్, ఖమ్మంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ఏం లేవట. సో బీజేపీ కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ కాలే. సో అదర్స్ కూడా ఏం తెలియదు. బట్ క్లోజ్ కంటెస్టెంట్ ఎన్ని ఉన్నాయండి ఖమ్మంలో? 2 సీట్లు ఉన్నాయి. అంటే ఈ 2 సీట్లల్లో నీకు బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ఏ రావచ్చు, కాంగ్రెసే రావచ్చు, ఇండిపెండెంట్ రావచ్చు, సిపిఎం నుంచి నీకు కంటెస్ట్ చేసిన వాళ్ళు రావచ్చు. సో ఎవరన్నా ఈ 2 సీట్లు కైవసం చేసుకోవచ్చు. కానీ ఫిక్స్డ్ సీట్లు మాత్రం 8. అట్లాగే వరంగల్లో 12 నియోజకవర్గాలు ఉన్నాయండి. సో ఈ 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 7 సీట్లు అని చెప్పి 7 సీట్లు పక్కగా కాంగ్రెస్కి వస్తుందని చెప్పి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ పేర్కొనడం జరిగింది. బట్ బీఆర్ఎస్ ఏం లేదు, బీజేపీ ఏం లేదు. మిగతా 5 సీట్లు డౌట్ఫుల్గా ఉన్నాయి. అంటే మిగతా ఈ 5 సీట్లలో కాంగ్రెసే రావచ్చు, బీజేపీ రావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ఏ రావచ్చు, ఇండిపెండెంట్ ఆస్పిరెంట్సే రావచ్చు. అండ్ అలాగే మన హైదరాబాద్లో మొత్తంగా 15 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 15 సిటీలు ఉన్నాయి, 15 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 2 సీట్లు ఫిక్స్డ్, అంటే పక్కాగా 2 సీట్లు రాబోతున్నాయి. బట్ అందులో గట్టిగా చెప్పచ్చు ఖైరతాబాద్ నియోజకవర్గం విజయారెడ్డి, అంటే పీజేఆర్ కూతురు విజయారెడ్డి గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి కూడా చాలా మంది తెలుస్తా ఉంది. సో ఈ హైదరాబాద్లో 15 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్ ఫిక్స్డ్గా ఉన్నాయి, 2 సీట్లు బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్నాయి, ఫిక్స్డ్గా ఉన్నాయి. అంటే 2 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్లో ఉంది. అండ్ బీజేపీ మాత్రం 1 ఖచ్చితంగా గెలుస్తుందని కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే అదర్స్ అంటే ఇండిపెండెంట్ ఆస్పిరెన్సే కావచ్చు, బీఎస్పీ పార్టీ నుంచే కావచ్చు. సో ఇట్లా 7 సీట్లు అయితే అదర్స్ వచ్చే ఇది ఎంఐఎం, క్షమించండి, 7 సీట్లు అనేది నేను మర్చిపోయినా, అసలు ఎంఐఎం సంగతి మర్చిపోయినా. ఈ 7 సీట్లు ఇప్పుడు 15 సీట్లలో 7 సీట్లు ఇది వదిలేసేయండి, ఎందుకంటే ఇది ఎంఐఎం వస్తుంది అనమాట. ఇక్కడ ఖచ్చితంగా 7 సీట్లు పక్కాగా ఎంఐఎం కైవసం చేసుకోబోతుంది. అండ్ అదే రకంగా కాంగ్రెస్కి మాత్రం 2, అలాగే బీఆర్ఎస్కి 2, బీజేపీకి 1 సీట్ రాబోతుంది. అండ్ క్లోజ్ కంటెస్ట్ 3, అంటే ఈ 3 సీట్లలో బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, కాంగ్రెసే రావచ్చు, చెప్పలేమటువంటి పరిస్థితి ఈ 3 సీట్లు. సో ఇట్లా మీరు చూడండి, టోటల్ అంటే ఈ టోటల్ 119 సీట్లు ఉంటే 119 సీట్లలో కాంగ్రెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే కాంగ్రెస్ 69, అంటే నిన్న సాయంత్రం 7 గంటల వరకు చేసినటువంటి సర్వే,
నిన్న సాయంత్రం 7 గంటల వరకు చేసినటువంటి సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్కి 69 సీట్లు రాబోతున్నాయని చెప్పి మరి ఇక్కడ సర్వే రిపోర్ట్లు తేల్చడం జరిగింది. అండ్ అలాగే బీఆర్ఎస్కు 10 సీట్లు. సో బీఆర్ఎస్కు 10 సీట్లు రావడం ఇక్కడ జరిగింది. అండ్ అలాగే బీజేపీకి 6 సీట్లు ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎంఐఎం అంటే 7 సీట్లు, అది ఫిక్స్డ్, ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరు, ఖచ్చితంగా ఆడ ఎంఐఎం వస్తుంది. అండ్ అదే రకంగా మిగిలిన ఎన్ని సీట్లు ఉన్నాయండి? మిగిలిన 27 సీట్లు ఉన్నాయండి. సో ఇక్కడ ఈ 27 సీట్లలో కాంగ్రెస్కే సీట్లు పెరగచ్చు, బీఆర్ఎస్కే పెరగచ్చు, లేదా బీజేపీకి కూడా పెరగచ్చు. సో 27 సీట్లు మాత్రం వీడికెళ్ళి ఇక్కడ డైవర్ట్ అవుతాయి. సో ఇది ఎలక్షన్ అయితే కానీ మనం చెప్పలేము, లేకపోతే ఈ రోజు చేసినటువంటి సర్వే, లేకపోతే మళ్ళీ రేపు చేసినటువంటి సర్వేలో, ఎలక్షన్ ముందు రోజు చేసినటువంటి సర్వే, ఎందుకంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పేరుతోటి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని, సో రైతు రుణమాఫీ మరి ఎవరు చెప్పిర్రో ఏందో అర్థమవుతలేదు, కానీ రైతు రుణమాఫీ 28వ తారీఖు రైతుల అకౌంట్లలో పడేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి రైతులందరికీ కూడా రుణమాఫీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఒకే తాటిపైన ఉంటుందా, లేకపోతే మళ్ళా సర్వే రిపోర్ట్లు ఏమన్నా మారే అవకాశం ఉందా అనేది మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత దేనికోసం ఉంది? కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నప్పటికీ, గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేరు తెచ్చుకున్నప్పటికీ ఇక్కడ వ్యతిరేకత ఎవరి వల్ల అంటే, ఎవరైతే ఎమ్మెల్యేలు జనాలకి అందుబాటులో లేరు, ఎవరైతే ఎమ్మెల్యేలు దళిత బంధులు ఇవ్వకుండా నొక్కేసిరు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్లకు వెళ్ళి కూడా కమిషన్లు తీసుకురు, ఎవరైతే ఎమ్మెల్యేలు అప్పడంగా వచ్చినటువంటి అసైన్డ్ భూములు ప్రజల దగ్గర గుంజుకున్నారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ధరణి అనే ఒక బూచును చూపించి బ్లాక్మెయిల్ చేసి ల్యాండ్లు రాసుకున్నారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రజల పట్ల అహంకారపూరితంగా కళ్ళు నెత్తికకి ఏం రాబోయ్ ఇట్లొచ్చినావు ఎందుకు వచ్చినావు అని చెప్పి బెదిరించి బయటకు గెంటేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో, సో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళ గోతుల్ని వీళ్ళే దవ్వుకున్నారు. సో ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్, ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిసారి వీళ్ళు వచ్చి ఏం చేయలేరు. ఎమ్మెల్యేలు కూడా కొద్దో గొప్ప ప్రజల మధ్యలో తిరగాలి, ఎమ్మెల్యేలు కూడా పని చేసుకోవాలి. ఇంటికి వస్తే పట్టుమని మంచినీళ్ళు కాదు కదా, ఇంటి బయట టెంట్ కూడా ఉండదు, వీళ్ళు కలవనికి వస్తే కలవరు. సో కార్యకర్తలతోటి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకవేళ గనక ముఖ్యమంత్రి అంటే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గనక వీళ్ళకు కాదని చెప్పి కొత్త పర్సన్స్కి టికెట్స్ ఇచ్చుంటే ఈ రోజున సినిమా వేరేలాగా ఉండేది. నేను చెప్తున్నా కదా, సినిమా వేరేలాగా ఉండేది. వీళ్ళకే మళ్ళీ టికెట్లు ఇచ్చి ఆగమైపోయిండ్రు అన్నది మాత్రం వాస్తవం. ఒకవేళ ఎక్కడెక్కడైతే ఓడిపోయే అవకాశాలు, ఎక్కడెక్కడైతే దందాలు చేసిరో, ఎక్కడెక్కడైతే అవినీతి చేసిరో, ఏడేళ్ళైతే జనాల రక్తనాళాలతోటి ఆడిరో, సో వాళ్ళందరినీ కూడా మీరు నిజంగా మార్చుంటే, ఎమ్మెల్యేలకు కొత్త వాళ్ళకి మీరు అవకాశాలు ఇచ్చుంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి మీరు టికెట్స్ ఇచ్చుంటే అట్లీస్ట్ ఒక 30-40 సీట్లు వచ్చేవి అన్న విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. సో ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి